హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇవాళ వీడియో అయితే మన వీడియో స్టార్టింగే పూజతో అయితే స్టార్ట్ చేశానండి. ఇది థర్స్డే ఈవినింగ్ వ్లాగ్, ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ నేను ఎవ్రీ థర్స్డే ఏంటంటే దేవుడి పూజకి సంబంధించినటువన్నీ క్లీన్ చేసుకొని తర్వాత పూజ చేసుకుంటాను అనమాట. సో అదైతే స్టార్ట్ చేశాను క్లీన్ చేసుకోవడం. ఇక్కడ పీతాంబరి అయితే యూస్ చేస్తున్నాను. 1 మంత్కి ఒకసారి పీతాంబరితో క్లీన్ అయితే చేస్తాను. బట్ ఎవ్రీ వీక్ అయితే నార్మల్గా విమ్ లిక్విడ్ అయినా అలాంటి వాటితో క్లీన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను కొబ్బరి పీచు తీసుకున్నాను. ఈ కొబ్బరి పీచు ఏంటంటే కొబ్బరికాయ కొడతాం కదా, అప్పుడు నేను కొబ్బరి పీచుని పక్కన పెట్టేస్తానమాట. సో అలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంది ఇలాంటి టైమ్స్లో ఇలాంటి వాటికి యూస్ చేస్తాను. ఇంకా మట్టి పాత్రలకు కూడా యూస్ చేస్తాను క్లీన్ చేయడానికి. సో వీటిని నేను సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా పీతాంబరితో క్లీన్ చేస్తే నీట్గా బాగా వచ్చేస్తాయి కదా, సో అందుకని అనమాట. లేకపోతే కొంచెం కలర్ షేడ్ అయిపోయినట్టు ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మొబైల్ తీసుకున్నాను, సో దాని గురించి కూడా చెప్తాను. నేను ఎందుకు కొత్త మొబైల్ తీసుకున్నాను, ఎందుకు పాత మొబైల్స్ ఎన్ని వాడాను, నా ఇప్పుడు దాకా నేను ఎన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ యూస్ చేశాను అవన్నీ కూడా చెప్తాను. మీకు కొంచెం ఓపికతో వీడియో ఫుల్గా చూడండి. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ ఇవ్వండి, సో దట్ ప్రతి ఒక్కరికి కనిపిస్తాయి నా వీడియోస్. దేవుడివి అయితే క్లీన్ చేసినటువన్నీ తుడిచి పెట్టేసుకుంటున్నానండి నీట్గా. సో కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకు, ఏమైనా తల మెరుస్తూ ఉంటే. సో ఇలా అయితే సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ నేనైతే కృష్ణయ్యకి కొంచెం పాలు కూడా పెట్టుకుంటాను రోజు పూజ చేసుకున్నప్పుడల్లా. సో ఇలా అయితే హారతి అన్నీ ఇచ్చేసి దేవుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ధూపం కూడా వేసేస్తున్నాను అనమాట ఇంట్లో అన్నిట్లోనూ. ఈవినింగ్ కదా, ధూపం వేసేస్తే కొంచెం ఈ టైంలో దోమలు అలాంటివి ఉంటాయండి. ఎంత మెష్ డోర్ అవి ఉన్నా కూడా మనకి దోమలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి, సీజన్ అలాంటిది కదా. సో అందుకని ప్రతి ఒక్క రూమ్లో నేనైతే ధూపం వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పూజ అంతా కంప్లీట్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. సో అందుకని కొంతసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాను. ఈ లోపల మా వారు వచ్చేసి బయటకు వెళ్దాము పదా రెడీ అవ్వు అన్నారు. సో సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను, ధూపం కూడా ప్రతి ఒక్క రూమ్లో పెట్టేసి. సో ఇక్కడైతే వాచ్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుందామని చిన్న డబ్బాలో పెట్టుకుంటారండి నేను ఇయర్ రింగ్స్. సో అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి ఉన్నాయి కదా రిబ్బన్స్, ఏమంటారు దీన్ని, బటర్ఫ్లై కాదు, ఏంటంటే ఒక బౌ అంటారు కదా, బౌ. సో అలాంటిదన్నమాట. సో అది కూడా తీసి నేను పెట్టుకుందామని ట్రై చేశాను. బట్ వెనకాల ఉంటుంది కదా మర స్టడ్స్కి, సో అదేంటంటే కొంచెం ప్రాబ్లం చేసింది. సో అవి పక్కన పెట్టేసి ఇవి రౌండ్ స్టడ్స్ ఉంటే అవి ఏంటంటే పూసవన్నమాట. సో అవి తీసి నేను పెట్టుకున్నాను. సో బయటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం కదా అని ధూపం కూడా ఒక రూమ్లోంచి ఇంకొక పక్క రూమ్లోకి అయితే పెట్టేసి స్టార్ట్ అయిపోదాము అని చెప్పి పెడుతున్నాను అనమాట. సో అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్లో ఇలా వేస్తూ ఉంటే ప్రశాంతంగా కూడా ఉంటుంది, ప్లస్ దోమలు కూడా ఉండవు. సో నేను ఎప్పుడు ఒక నార్మల్గా మనము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే బయటికి వెళ్ళాలి అంటే నార్మల్గా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అరే యూట్యూబ్ ఉంది మనకి, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి ఫోన్ అది పనిగా ఇలా ఆన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను కదా, బయట అందరూ ఉంటే ఫోన్ తీసి రికార్డ్ చేయలేకపోతున్నాను. సో ఇదేంటంటే సడన్గా తీసుకెళ్ళారు మా వారు. సో బయటికి వెళ్దాము అని మట్టుకే చెప్పారు, బట్ ఈ షోరూమ్కి అయితే తీసుకొస్తారని అనుకోలేదు, బట్ తీసుకెళ్ళారు. సో అక్కడ ఏంటంటే నా కోసమే మొబైల్ తీసుకుంటున్నాను అని చెప్పి చెప్పారనమాట. నేనైతే కొంచెం అయితే షాక్ అయ్యాను. బట్
అంటే ఇది నీకు నీడ్ కదా, ఇప్పుడు నువ్వైతే వీడియోస్ కూడా చేసుకుంటున్నావు, పాత ఫోన్ స్టోరేజ్ ఇష్యూ వస్తుంది అనుకోవచ్చు. స్టోరేజ్ ఇష్యూ వస్తూ ఉంటే అది మీరు పెన్ డ్రైవ్కి ఎక్కించుకొని ల్యాప్టాప్లో అలా స్టోర్ చేసుకోవచ్చు కదా అని. బట్ ఏంటంటే అది ప్రాబ్లం ఉందండి ఓప్పో ఫోన్కి. పవర్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఆ బోర్డ్ అంతా చేంజ్ చేయాలంట. బోర్డ్ అంతా చేంజ్ చేయడానికి 1800 తీసుకుంటామన్నారు. సో మళ్ళీ స్టోరేజ్ ఇష్యూ కూడా వస్తుంది. అది కాకుండా వీడియోస్ తీస్తున్నాను కదా ఇప్పుడు, బిఫోర్ అయితే నార్మల్గా ఉండే, ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను కాబట్టి కొంచెం స్ట్రక్ హ్యాంగ్ అవుట్ అలా అవుతూ ఉంది. సో ఇదైతే నాకు తెలియకుండానే తీసుకున్నారు మొబైలు. ఈ శాంసంగ్ అండి. ఇప్పుడు దాకా నేను 2016 నుంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఈ 2024 వరకు నేను 2 మొబైల్సే అండి యూస్ చేసింది. 16 to 20 శాంసంగ్ తీసుకున్నాను. అప్పుడు సిరీస్ గుర్తులేదు నాకు. మళ్ళీ 2020లో వచ్చి ఓప్పో F15 తీసుకున్నాను. అది కూడా బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నాను. సో ఇప్పటి వరకు 2024 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది కదా, సో ఇప్పటి వరకు నేను యూస్ చేశాను అది. అన్నీ నేను 4 years అయితే యూస్ చేశాను 2 మొబైల్స్ కూడా. సో ఇది ఏంటంటే శాంసంగ్ నాకు అస్సలు ఇష్టం లేదు. ఫస్ట్ టైం శాంసంగ్ తీసుకొని వాడినప్పుడు నాకు బ్యాటరీ ఇష్యూస్ వచ్చాయి. నేను 4 yearsలో 2 times బ్యాటరీ చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్లస్ ఫోన్ అనేది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేదండి. నాకు అస్సలు శాంసంగ్ అంటే ఇంట్రెస్టే లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో కన్నా శాంసంగ్ బాగుంది, క్లారిటీ ఉంది, వీడియోస్ కూడా మంచిగా వస్తాయి అని చెప్పారు. ప్లస్ నేను పాత మొబైల్ కన్నా ఇప్పుడు కొంచెం స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉండేది తీసుకున్నాను. సో అందుకని ప్లస్ ఇదేంటంటే ఈక్వల్ టు ఐఫోన్ అని చెప్పారండి. ఈక్వల్ టు ఐఫోన్ అంటే దీనికి ఛార్జరు మనము విడిగానే కొనాలి. సమ్ ఫీచర్స్ కూడా చెప్పారండి, అవి కూడా ఈక్వల్ టు ఐఫోన్ అన్నారు. సో ఇప్పుడైతే నేనైతే వివోలు ఒప్పోలు అయితే కొనాలనుకోలేదు, ప్రతి ఒక్కరి దగ్గర అవే ఉంటున్నాయి కదా. సో చూసి ఆ పేరు అనేది కొంచెం అలవాటు అయిపోయిన పేరు కాబట్టి వాటిల్లో మొబైల్స్ తీసుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకా నాకున్న బెస్ట్ ఆప్షను శాంసంగే. సో శాంసంగ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి చెక్ చేసుకున్నాను అనమాట, వాళ్ళు చెప్పిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. తర్వాత ఏదైనా మనం ఐటెం కొన్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా, సో అదే అనమాట. నాకు నైట్కి ఏం తినాలని లేదు. రాత్రి అయితే నేను పడుకుంది కూడా 12:30 పైన అయిపోయింది. అంటే ఇంకా మొబైల్ ఉంది పక్కన, ఇంకా డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ ఆనందంలో నేను ఏమి కూడా తీసుకోలేదు, తినలేదు. పాలు ఒకటే తీసుకొని అదొకటే తాగేశాను. ఇంకా నిద్ర కూడా పట్టలేదండి కొత్త మొబైల్ వచ్చేసరికి. సో ఈ పక్కనేమో నేను ధనియా వాటర్ అయితే సోక్ చేసి పెడుతున్నాను, అది నెక్స్ట్ డే మార్నింగ్కి. అలాగే బ్రెజిల్ నట్స్ కూడా. సో ఇంకా రైస్ అయితే మిగిలిపోయింది, ఆ రైస్లో నేను వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. అది మా పక్క రోజు మార్నింగ్కి ఇలాగా సద్దన్నం అంటారు కదా, అలా యూస్ చేసుకుందాం, అది ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది కదా. సో అందుకనైతే నేను వాటర్ వేసేసి ఆ రైస్లో పక్కన పెట్టేశాను. మిల్క్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. ఆ మిల్క్ తాగి నేను ఉన్నాను నైట్ అంతా కూడా. అదొక చిన్న హ్యాపీనెస్ అండి. మొబైల్ అంటే నేను ఏ ఐఫోన్లో ల్యాక్స్ అంటే నేను కొనింది కూడా ఎక్కువ అమౌంట్ కూడా కాదు. బట్ నా బడ్జెట్లో, మేము అనుకున్న బడ్జెట్లో అయితే మాకు ఎక్కువే అయింది. ఎప్పుడు నేను మొబైల్స్ ఇప్పుడు దాకా కొనింది అయితే అరౌండ్ 15,000లోనే నేను తీసుకున్నాను. బట్ ఇది అనేది 15,000కి డబల్ అండి అంతే. కానీ అది మాకు ఎక్కువ, కానీ పక్కన వాళ్ళకైతే అది ఎంత అనుకోవచ్చు. బట్ మా ఫ్యామిలీకి, మాకైతే అది కొంచెం ఎక్కువే అనిపించింది. సో ఆ కాస్ట్ పెట్టి తీసుకున్నందుకు నాకు కొంచెం హ్యాపీనెస్ ఉంది. అది కూడా నాకు సర్ప్రైజ్గా తీసుకుంటాము అనుకోలేదు, బట్ తీసుకున్నాము. అది కొంచెం చిన్న హ్యాపీనెస్తో ఇలా వర్క్స్ కూడా చేసేసుకున్నాను అనమాట ఫాస్ట్గా హ్యాపీ.